సెలబ్రిటీస్ లక్షలు లక్షలు సంపాదించుకోవడం కోసం ఎవరైతే వేణుస్వామి లాంటి వాళ్ళు ఉంటారో చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మవారి దగ్గర పూజలు తాంత్రిక పూజలు, అది అందరికీ తెలిసిన విషయమే. అది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అలాంటి తాంత్రిక విద్యని బ్లాక్ మ్యాజిక్ గా మారుస్తూ చేస్తున్న వేణుస్వామి లాంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అది ఏమండి, ఎవరైనా సరే వాళ్ళు చేసేది తప్పని వాళ్ళ అంతరాత్మకి తప్పులు చేసే వాళ్ళకి తెలుస్తుందండి. కానీ ఎదట ఉన్నవాడికి తెలియదు. వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అవసరాలు వాళ్ళని నమ్మేలాగా చేస్తాయి. అందువల్ల వాళ్ళు వీళ్ళ మాటలు విని వెడుతున్నారు. అలా వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచించాలి అంటాను నేను. ఎందుకంటే దొంగలు ఉంటారు లోకంలో. నిన్ను అన్నీ ఇంట్లో పెట్టుకోమని ఎవరు చెప్పారు? కొన్ని సేఫ్టీ లాకర్లో పెట్టుకోవాలి కదా. నాకున్నాయని చెప్పి పగలు రాత్రి మెడలో వేసుకొని తిరుగుతామా? అంతే కదా. తిరిగితే దొంగ పొడి చేసి లాగేసుకొని వెళ్ళిపోతాడు. అంతే, ఇది కూడా అంతే. ఇప్పుడు ఎవరో ఏదో చెప్తారు, నమ్మి వెళ్ళేవాడికి బుద్ధి ఉండాలి. ఎందుకంటే లోకంలో నమ్మించే వాళ్ళు ఉంటారు, నమ్మి మోసపోయే వాళ్ళు ఉంటారు. రెండు రకాల వాళ్ళు ఉంటారు. అందుకని ఒక్కళ్ళనే నేరకారకులుగా మనం ఎంచకూడదు. వాళ్ళు అడుగులకి వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. వీళ్ళ అవసరం కొద్దీ వీళ్ళు పెడతారు, వాళ్ళ అవకాశం కొద్దీ వాళ్ళు లాక్కుంటారు.